ఎంతో కమ్మటి మజ్జిగ చారు చేసుకుందామండి. సింపుల్ అండ్ టేస్టీగా పెరుగు తీసుకొని, గడ్డ పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు, అలాగే పల్లీలు, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం, శనగపప్పు, జీలకర్ర వేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. అవి తీసుకొని అవన్నీ పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి, పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగిలిన పోపు దినుసులు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసుకొని ఒకేసారి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్లోగా నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకొని దాంట్లోకి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టండి. దాంట్లోకి పెరుగు చిలుక్కున్నాం కదండి, అది పక్కన పెట్టేసుకున్నాం కదా. సాల్ట్ మర్చిపోయా, సాల్ట్ కూడా వేసేసుకొని ఆ పోపు అనేది కొంచెం చల్లారాక వేసుకోవాలి, లేదంటే మజ్జిగ విరిగిపోతుంది. ఆ మజ్జిగని కూడా ఈ పోపులోకి వేసేసుకోవాలి. చల్లారిన దాంట్లోకి వేసుకొని వేడి వేడి అన్నం తీసుకొని దాంట్లోకి ఇది వేడి వేడిగా వేసుకొని ఆ పోపు అనేది మొత్తం వచ్చేలా వేసుకొని తింటూ ఉంటే, ఒక అప్పడం పెట్టుకొని పక్కన ఒక కర్రీ పెట్టుకొని తింటే